రాకాలోకంకి స్వాగతం. అయోధ్యలో భగవాన్ శ్రీరామచంద్రుని జన్మభూమి శ్రీరామ జన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు శరవేగంగా సాగిపోతున్నాయి. దేశమంతా రామమయమైపోయింది. దేశమంతా కూడాను అయోధ్య రామ జన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒక సంబరంగా జరుపుకోబోతున్నారు. గ్రామ గ్రామాన దీపాలు వెలగబోతున్నాయి. అయోధ్య నుంచి పూజ చేసి పంపినటువంటి అక్షతలు గ్రామ గ్రామాన్ని చేరినాయి, కోట్లాది ఇళ్లకు చేరినాయి. మొత్తం మీద దేశమంతా కూడాను, భారతదేశమంతా కూడాను రాముడి గురించి మాట్లాడుతోంది. ఒక మైనారిటీ వర్గము ఈ రాముడికి ఇంత హడావిడి చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పి అంటున్నప్పటికీ ఈ మైనారిటీ వర్గం ఏదైతే ఉందో అది నేలనాకి మూల కూర్చునేటటువంటి చీపురుకట్ట ఏ స్థానంలో ఉంటుందో ఆ స్థానంలో ఉన్నాయి. వాటికి రాజకీయంగా పెద్ద ప్రాబల్యము లేదు, సామాజికంగా వాటికి గుర్తింపు లేదు. ఆ రకంగా ఈ అయోధ్య పోరాటంలో పాల్గొన్నటువంటి చరిత్ర లేదు. నిజానికి ఈ ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలు చేసినటువంటి చరిత్ర ఉంది. అయితే భారతదేశంలో ఈ కార్యక్రమము, అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతుందో దీని గురించి నిద్రాహారాలు మానుకుని బాధపడిపోతున్నటువంటి దేశం ఒకటి ఉంది. ఆ దేశం పేరు ఏమిటో తెలుసుకునేందుకు పెద్దగా మనం ప్రయత్నించక్కర్లేదు. మన పొరుగునే ఉన్నటువంటి పాకిస్తాన్. పాకిస్తాన్లో ఇప్పుడు విమర్శకులకు, విశ్లేషకులకు, రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు, ఆఖరికి మీడియా సంస్థలకి ఏకైక విషయం వాళ్ళకు ఉన్నది ఏంటంటే అయోధ్యలో రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. దీనికి విషయంలో వాళ్ళు ఇప్పుడు పాపం గగ్గోలు పెడుతున్నారు, గోల పెడుతున్నారు, విషాదం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో సెక్యులరిజం పతనమైపోతోంది, సెక్యులర్ విలువలు పడిపోతున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు చాలా భద్రతా భావంతో ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తమాషా ఏంటంటే పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్, అంటే పాకిస్తాన్లో ఇస్లాము తప్ప మరొక మతానికి స్థానం లేదు. వాళ్ళు బ్రతికినా రెండవ తరగతి పౌరులుగా బ్రతకాలి. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల జనాభా 1947లో పశ్చిమ పాకిస్తాన్లో 7% ఉంటే ఇప్పుడు అది 1% పడిపోయింది. ప్రతి నెల వందలాది మంది హిందువులు పాకిస్తాన్ నుంచి పారిపోయి ఇక్కడికి శరణార్థులుగా వస్తున్నారు. మన దేశంలో దుర్భరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు, కానీ పాకిస్తాన్లో ఉండడానికి ఇష్టపడటం లేదు. ఆ పాకిస్తాన్ మన దేశం గురించి మాట్లాడుతుంది. తమాషా ఏంటంటే పాకిస్తానీ రాజకీయ నాయకులందరికీ ఇప్పుడు అతిపెద్ద పండగ ఏంటంటే భారత్ విమర్శ, హిందువులను ద్వేషించటం. అయోధ్య రామజన్మభూమి ఇష్యూ తీసుకుని హిందుత్వాన్ని విమర్శించటము, హిందువులను విమర్శించటము, భారతదేశాన్ని విమర్శించటము. మాజీ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ఆయన ఇప్పుడు అయోధ్యలో ఈ రామమందిర నిర్మాణం వల్ల సెక్యులరిజంకి ప్రమాదం వచ్చిందని, పాకిస్తాన్లో సెక్యులరిజం లేదు, ఆయన పార్టీలో ఒక హిందూ నాయకుడు అంటూ లేడు. అటువంటి షెబాజ్ షరీఫ్ భారతదేశంలో సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ సొంత తల్లికి అన్నం పెట్టని వాడు సవతి తల్లికి నగ చేయించినట్టుగా, లేకపోతే ఒక ఆభరణాన్ని కొనిపెడితే ఎలా ఉంటుందో అలాంటి మాట మాట్లాడుతున్నాడు. ముస్లింలలో అభద్రతా భావం ఉంది అని చెప్పి అంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న హిందూ మైనారిటీల సంగతి ఏంటి? గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఇమ్రాన్ ఖాన్ అనుచరురాలైనటువంటి షిరీన్ మజారి కూడా అయోధ్య మీద మాట్లాడుతోంది. మరొక నాయకుడు ఫవాద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్కి అత్యంత సన్నిహితుడు, ఇమ్రాన్ ఖాన్ యొక్క మేల్ ఫ్రెండ్గా కూడాను ఆయన గురించి చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన కూడా అయోధ్య గురించి మాట్లాడుతున్నారు. అయోధ్యలో రామజన్మభూమిలో ఈ మందిర ప్రతిష్ఠ విషయంలో ఆయన విషం జల్లుతున్నారు. మరొక నాయకుడు ఉన్నాడు పాకిస్తాన్లో, ఆయన పేరు మౌలానా ఫజ్లుర్ రెహమాన్. ఈ మౌలానా ఫజ్లుర్ రెహమాన్కి పాకిస్తాన్లో ఒక ముద్దు పేరుంది, అదేంటంటే డీజిల్. ఎందుకంటే బెనజీర్ భుట్టో హయాంలో ఆయనకు ఒక డీజిల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండేది. ఆ సంస్థ ద్వారా ఆయన డీజిల్ దొంగ వ్యాపారం చేయటమే కాకుండా ప్రజల్ని మోసం చేశాడు. చాలా పెద్ద ఎత్తున డీజిల్ని దొంగచాటుగా అమ్ముకున్నటువంటి కారణంగా ఆయనకి పాకిస్తాన్లో ఉన్న పేరు డీజిల్. ఈ డీజిల్ అనే పేరున్న నాయకుడు కూడాను భారతదేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడింది. ప్రధానమంత్రి మందిరాలను
ప్రారంభించటం ఏమిటి అని చెప్పేసి విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ మీడియాలో ఇప్పుడు చర్చ ఏంటంటే ఈ మోదీ గారు ఈ మందిరాల వెనక ఎందుకు పడ్డారు, వాళ్లకు పాపం అయోధ్య నుంచి అబుదాబి దాకా మందిర నిర్మాణంలో మోదీ తిరుగుతున్నారు. అబుదాబి గల్ఫ్ దేశంలో కూడాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడాను భవ్యమైనటువంటి చాలా పెద్ద హిందూ మందిరాన్ని నిర్మాణం చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అరబ్ షేకులు, అక్కడి పాలకులు, ముస్లిం పాలకులు పాల్గొనడం, వాళ్ళతో పాటు నరేంద్ర మోదీ భుజంతో భుజం కలిపి నడవడము, అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడము వాళ్ళకి జీర్ణం కావడం లేదు. ఇప్పుడు అయోధ్యలో కూడా ఈ రకమైన కార్యక్రమం జరుగుతోంది. దాంతో పాకిస్తానీ మీడియాకి నిద్ర పట్టడం లేదు. ప్రస్తుతం ఒకే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే సర్వసాధారణ పాకిస్తానీ అయోధ్యలోని విమానాశ్రయం కానీ, అయోధ్యలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ, ఆ భవ్యమైనటువంటి రామ వీణను ఏర్పాటు చేయటం కానీ, రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించటం కానీ, అదేవిధంగా అయోధ్య రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ, అక్కడ ఆ ఇంటీరియర్ బ్యూటీ, ఆ ఇంటీరియర్ డెకరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ, అక్కడి వ్యవస్థల గురించి కానీ చర్చించుకుంటున్నారు. పాలకులు విషం వెదజల్లుతున్నారు. ప్రజలు భారతదేశంలో అయోధ్యలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని చూసి అబ్బురపడుతున్నారు. అయోధ్యలో ఎయిర్పోర్ట్ యొక్క ఇనాగరేషన్ చేయటం కోసం నరేంద్ర మోదీ వెళ్ళి అక్కడ రోడ్ షో నిర్వహించినప్పుడు వచ్చినటువంటి ప్రజానీకాన్ని చూసి పాకిస్తానీ రాజకీయ నాయకులు బెంబేలెత్తుతున్నారు. పాకిస్తాన్తో పాటు టర్కీ కూడా విమర్శిస్తోంది. ఒక మసీదుని, అక్కడ మసీదు లేదు వాస్తవానికి, ఒక బాబరీ కట్టడం అనేటటువంటి ఉండేది. అందులో 100 సంవత్సరాలుగా నమాజు చేసినటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ దానికి మసీద్ అనే పేరు పెట్టి దానిని తొలగించి దాని స్థానంలో మందిరం నిర్మాణం చేస్తున్నారు అని చెప్పి టర్కీ అంటుంది. గురువింద గింజ తన నలుపుని ఎరగదు అని చెప్తారు. టర్కీ అనేక సంవత్సరాలుగా చర్చిగా ఉండి ఆ తరువాత మ్యూజియంగా మార్చబడినటువంటి హయా సోఫియాను ఒక మసీదుగా మార్చినటువంటి దేశం. టర్కీ మనకి నీతులు చెప్తోంది. హయా సోఫియా అని ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఉంటుంది కానీ కరెక్ట్ ఉచ్చారణ హయా సోఫియా. ఈ హయా సోఫియా చర్చిని ముందు మ్యూజియంగా తరువాత మసీదుగా మార్చినటువంటి ఘనత టర్కిష్ ప్రభుత్వానిది. భారతదేశానికి సెక్యులరిజం గురించి పాఠాలు చెప్పేందుకు టర్కీ కూడా ముందుకొస్తోంది. మొత్తం మీద మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడాను అయోధ్యకు సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కేంద్ర బిందువుగా మేల్కొంటున్నటువంటి భారతదేశము తన యొక్క ఉనికిని, ఐడెంటిటీని గుర్తిస్తున్నటువంటి, తన యొక్క మనుగడకు ప్రాణాధారమైనటువంటి జాతీయవాదము, హిందుత్వాన్ని గుర్తిస్తున్నటువంటి భారతదేశం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.